హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ చేపల ఇగురును చూపిస్తున్నా, అది కూడా కొరమేనతో. ఈ కొరమేనతో చేపలు ఇగురు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే పులుసు కన్నా ఇలా ఒక్కసారి ఇగురుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది కూడా కొరమేనతో. ఇంకెందుకు లేట్, ప్రిపేర్ చేసేద్దాం. మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక 3 తీసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలానే ఒక 2-3 పచ్చిమిరకాయలని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. చేపల పులుసులేకైనా సరే, ఇగురులేకైనా సరే ఉల్లిపొందు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఒక 2 మీడియం సైజు ఉల్లిపొందులు తీసుకున్నాను. అలానే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను చూపిస్తున్న ఈ మసాలాలు మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచి, 1 స్పూన్ గసగస, ఇవన్నీ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. 1 కేజీ కొరమేరని నీట్గా 4-5 టైమ్స్ ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉన్న ఏదైనా ఒక కడాయిని పెట్టుకోవాలండి. అందులోనే 5-6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపొందును కూడా ఈ ఆనియన్స్లో వేసుకోవాలి. ఇవి జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇవ్వాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న కొరమేను కూడా ఇందులో వేసేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత ఫస్ట్ టైం మాత్రమే ఇలా గరిటె పెట్టి కొంచెం అటు ఇటు కదపాలండి. నెక్స్ట్ టైం నుంచి గరిటె పెట్టకూడదు, ముక్కలు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా అటు ఇటు మూవ్ చేయాలి, అంతేగాని గరిటె మాత్రం పెట్టకూడదు. ఇందులోనే కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం, తగినంత సాల్ట్, ఇవన్నీ వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైసెస్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా నేను చూపిస్తున్నట్టు సర్కిల్ మోషన్లో కదుపుకోవాలి. ఇందులోనే ఒక 1 గ్లాసు వాటర్ని వేసుకోవాలండి. కొంచెం ముక్క మునిగేటట్టు వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోవాలి. గరిటె మాత్రం పెట్టకండి, గరిటె పెడితే చేప ముక్కలు కదా బ్రేక్ అయిపోతాయి. జస్ట్ ఒక 7-8 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పొడి మసాలాని వేసుకోవాలండి, ఒక 1 స్పూన్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతే అండి, చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు చేపల పులుసు చేసుకుంటారు కదా, అలా కాకుండా ఒక్కసారి ఇలా చేపలతో ఇగురు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చెప్పే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకెంతకు లేట్, మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.